నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి ఆధ్వర్యంలో 60 అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవరెడ్డి రోడ్డు ప్రమాదాల నివారించడానికి ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న ప్రమాదాల వల్ల ఎంతో మంది కుటుంబాలు వేదన పడుతున్నాయని, అందుకోసం మన భద్రత మన చేతుల్లోనే ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని కల్వకుర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో ఊరట కలిగిస్తుందని అన్నారు. అనంతరం పట్టణంలోని ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ లైసెన్స్ తో పాటు వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ మాధవరెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఏదైతే ఇందాక మనకు సార్ చెప్పినటువంటి సూచనలన్నీ కూడా తప్పకుండా పాటించడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ కలిగించండి. చెప్పండి, ఇట్లా పోతే ప్రాణాలు పోతాయి, ప్రాణం పోతే ఇంకా మీరు ఏం చేయలేరు. వరుస చెక్ చేసేసి మొత్తము సాయంత్రం వరకు నేను ఒక 40-50 ఆటోలకు అన్ని చెక్ చేసేసి మొత్తం ఫైన్ చెప్పాను. మీకు ఏం జరిగినా కానీ ఖచ్చితంగా అడిగేటి డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఆర్సీ పేపర్, ఈ 3 ఉంటే కంపల్సరీ. మీరేమన్నా అంటే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ జరిగినా కానీ ఏమైనా జరిగినా కానీ మీరు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, మీకైనా కావచ్చు, ఖచ్చితంగా. ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం నిర్వహించబడినటువంటి 99 డేస్ ప్రోగ్రాంలో ఈరోజు చైల్డ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి గవర్నమెంట్ హై స్కూల్ కల్వకుర్తి నందు మీకు అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మా యొక్క సిబ్బందితో పాటు మమ్మల్ని ఇక్కడికి ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసినటువంటి మీ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా మీ యొక్క అందరి స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అవగాహన కల్పించడానికి మేము ముందుకు రావడం జరిగింది. మనము ఈరోజు చైల్డ్ రోడ్ సేఫ్టీలో భాగంగా మనము స్కూల్ నుంచి మనము బయటికి వెళ్ళిన తర్వాత మనము వెళ్ళాల్సినటువంటి రోడ్డు, మనం ఇంటికి గమ్యాన్ని చేరుకోవాలంటే కంపల్సరీ మనం రోడ్డు కంపల్సరీ దాటడం కానీ, రోడ్డును క్రాస్ చేయడం కానీ, వెహికల్స్లో ఎక్కడం కానీ, వెహికల్స్ దిగడం కానీ, లేకపోతే పెడెస్ట్రియన్ వాక్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటి గురించి మీకు అవగాహన కలగడానికి మొదటగా మీకు జీబ్రా క్రాసింగ్, మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నట్టుగా జీబ్రా క్రాసింగ్, మనకు ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీబ్రా క్రాసింగ్ లైన్ మీకు స్కూల్ బుక్స్లో ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. ఆ జీబ్రా క్రాసింగ్ సంబంధించి ఏ విధంగా అయితే మీరు రోడ్లు దాటాలో ఈ యొక్క మొత్తం ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో చేస్తూ ఆ వెహికల్స్ ఆగిన తర్వాత మీరు మీ యొక్క గమ్యస్థలానికి వెళ్ళడానికి మీరు ఆల్రెడీ మీ దగ్గర కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఏ విధంగా మీరు డ్రాయింగ్ కూడా వేసినారు చాలా బాగా అద్భుతంగా. మీకు ఆల్రెడీ మీకు అన్ని రూల్స్ కూడా మీకు తెలిసినాయి దాదాపుగా. కానీ మనం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే మనము పెడెస్ట్రియన్ వాకు మనం ఖచ్చితంగా లేన్ డిసిప్లిన్ పాటిస్తూ ఖచ్చితంగా రోడ్డుకు ఎడమ వైపు మాత్రమే మనము ఖచ్చితంగా నడవాలి. నడుస్తూ హైవేల పొంటి కానీ ఎక్కడైనా మనము వెహికల్ వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి కాషన్ బోర్డ్స్ ఉంటాయి. మొత్తం ఆ స్పీడ్ లిమిట్ కావచ్చు, టర్నింగ్స్ కావచ్చు, నెక్స్ట్ బ్లింకర్స్ కావచ్చు, అవి మొత్తం టర్నింగ్స్ ఏమవుతుంటాయి అవన్నీ కూడా సైన్ బోర్డ్స్ ఉంటాయి. వాటిని ఫాలో చేస్తూ మనం ఒకవేళ బైవాక్ పెడెస్ట్రియన్ ఉంటే వాటిని ఫాలో చేస్తూ మనము రోడ్డును క్రాస్ చేయాలి. రెండోది, ఒకవేళ మనం వెహికల్స్ యూజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆర్టీఓ దగ్గర మీరు లైసెన్స్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు వెహికల్స్ని డ్రైవింగ్ చేయాలి. మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితిలో చేయవద్దు. నెక్స్ట్, కార్ అయితే సీట్ బెల్ట్ని ఖచ్చితంగా ధరించమని చెప్పాలి. 2 వీలర్ అయితే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని చెప్పాలి. ఖచ్చితంగా హెల్మెట్ని, సీట్ బెల్ట్ని యూజ్ చేసేటట్టుగా మీరు కూడా మీ పేరెంట్స్కి అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఇంకా మీరు ప్రతిరోజు మీరు
మీ పేరెంట్స్తోని బండి మీద రావడం జరుగుతుంది, పోవడం జరుగుతుంది. మీరు ట్రాఫిక్లో మీరు చాలా చూస్తూ ఉంటారు. చాలామంది ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు తెలియాల్సింది ఏంది అని అంటే, ప్రతి ఒక్కరు బాధ్యతగా విధిగా మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పాలి. అదేవిధంగా మీరు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనం నడపొద్దు అని చెప్పాలి. మీరు ఒకవేళ బండి ఎక్కాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పేరెంట్స్కు చెప్పాల్సిన మొట్టమొదటి 2 విషయాలు: ఎవరైతే బండి ఎక్కుతారో హెల్మెట్ ధరించమని చెప్పి, మద్యం సేవించవద్దని చెప్పాలి. ఒకవేళ ఈ 2 చేయకపోతే మీరు బండి దిగి ఖచ్చితంగా అది పెట్టుకున్న తర్వాతనే ఎక్కడానికి మీరు వాళ్ళని ఖచ్చితంగా అవేర్నెస్ కలిగించాలి వాళ్ళకి. మీరు మైనర్ డ్రైవింగ్ చేస్తూ బయటికి పోవడం వల్ల మీరు ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ చేసినచో మీరు కాదు, మీ తల్లిదండ్రులు కూడా దానికి చట్టపరంగా నేరస్తులు అవుతారు. ఎందుకు అంటే బైక్ మీకు ఇవ్వద్దు. చట్ట ప్రకారం మీరు 18 ఇయర్స్ నిండిన తర్వాత మీకు ఖచ్చితంగా బండి లైసెన్స్ ఉంటే మాత్రమే మీరు ఎలిజిబుల్ బండి డ్రైవింగ్ చేయడానికి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు బండిని మాత్రం రోడ్ల మీద డ్రైవింగ్ చేయొద్దు. సరదాల కోసం ఎట్టి పరిస్థితుల్లో మీరు బండిని తీసుకోవద్దు. అది మీకే ప్రమాదం. ఒకవేళ అది ప్రమాదం జరిగినట్లయితే మీరే కాదు, అవతల ఒకవేళ ఇబ్బంది జరిగితే అవతల కుటుంబం కూడా ప్రమాదంలో పడితే వాళ్ళ కుటుంబానికి మొత్తం పెద్ద దిక్కు పోతుంది. కాబట్టి కుటుంబంలో వాళ్ళకి సంపాదించే వ్యక్తి పోతాడు. కాబట్టి దానివలన ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది క్షీణిస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయొద్దని మేము ఇక్కడికి వచ్చేసి మీకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. అదే